మీకు ఎంతవరకు బాడీ ముందుకు వస్తుంది, నడుము స్ట్రైట్గా ఉంచి అలా ముందుకు పెట్టామండి. కొంచెం కాలు దూరం పెట్టుకోవాలి. నడుము అలా అలా వెనక్కి కూడా వెళ్ళిపోవాలి. బాడీ మూమెంట్ నడుము కదిలించాలి. అష్టాంగాసనం. మోకాళ్ళు గదమ వేలు ఉంటాయి. కోబ్రా పోజ్, కైట్, పర్వతాసనం, ఎవరెస్ట్ పోజ్, నైన్, అశ్వశక్తినాసనం, 10, పాదావస్థానం, 11, 12, రిలాక్స్. రౌండ్ చేద్దామా? ఇబ్బంది ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా మనం లేచి ఆ భగవంతుని ఇలా నమస్కారం చేసుకుంటాము. అంతకంటే ముందుగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులని వాళ్ళకి మనసులో మీ ముందుగా లేకపోయినా పాదాభివందనం చేసుకొని ఇలా మంచి పనులు మొదలుపెడితే వాళ్ళ ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి దాని మీ తల్లిదండ్రులని మనసులో నమస్కరించుకోండి.
క్లాప్స్. ఏసమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది యోగాకు. మాకు అత్తోట్లో కూడా యోగాకు పెద్దమ్మ అని చెప్పి పెంచుకునేది. మీరు యోగ సాధకులు ఒక్క నిమిషం లోపలికి రావాల్సింది. అరే ఇంకా రండి. ప్రపంచ యోగా దినోత్సవంగా భారతదేశం ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఆరోగ్య సంపదగా మనం భావించవలసిన రోజు నిరంతరముగా కూడా శ్రమించి శ్రామికుడు కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒక బాలుడు కావచ్చు, ఒక వయోవృద్ధుడు కావచ్చు, ₹1 కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రాచీన భారతదేశం నుంచి ఋషులుగా ఋగ్వేదం నుంచి వచ్చినట్టు అంశంగా దీన్ని స్వీకరించిన మనం ఈరోజు యావత్ ప్రపంచంగా కూడా దీన్ని పాటిస్తున్నది. చాలా సంతోషం. ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఈ యొక్క అంశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ముందు పెట్టినప్పుడు 162 దేశాలు దీనికి మద్దతు తెలిపినాయి. చాలా గొప్ప విషయం ఇది. యావత్ ప్రపంచంలో అనేకమైన అంశాలు యుఎన్ఓలో చర్చకు వచ్చినప్పుడు ఇంత భారీ మెజారిటీ ఇప్పుడు లభించలేదు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము కుటుంబంలో ఎవరికైనా ఏంటంటే ఆ కుటుంబం మొత్తంగా కూడా అగాధంలో పడుతూ ఉంటుంది. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైనటువంటి దేశం. మనం చూసినాము కరోనా సమయంలో కుటుంబాలు, గ్రామాలు, గల్లీలు అనేక మంది శవాగారాలుగా మారినాయి. మనం చూసినాం. దాని నుంచి మనం అనేక విషయాలను మనం ఈరోజు మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతగా కూడా ముఖ్యంగా మన భావితరాలకు, మన పిల్లలకు ఈ యొక్క యోగా యొక్క ప్రాధాన్యతను కాదు, దాన్ని ప్రారంభం నుంచే చిన్నపిల్లలుగా చిన్న వయసు నుంచే దాన్ని వాళ్ళకి అలవాటు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా తీసుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలో ఆ రకమైన 2 విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. కాబట్టి మనం మన యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తత. ₹1 కూడా ఖర్చు లేదు. కేవలం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమయం అందరికీ కూడా చాలా విలువైనటువంటిది. విలువైనటువంటి కాలాంశాలలో దీన్ని తప్పనిసరిగా ఒక కాలాంశంగా పెట్టుకొని ప్రతి ఉదయంగా కూడా కనీసం 30 నిమిషాల నుంచి గంట సమయం వరకు. ఐటీ ఈరోజు ఉద్యోగస్తులు చాలా మంది సతమతమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటాం. చాలా బాధాకరం. ఇది పని ఒత్తిడి వలన అనేక మందికి ఇబ్బంది అవుతున్నది, ఏకాగ్రత లేకుండా పోతున్నది. కాబట్టి ఈ రకంగా యోగాను దినచర్యగా మన శరీరంలో ఏదైతే భాగాలున్నాయో, చెయ్యి, కళ్ళు, ముక్కు, మూరు ఏదైతుందో అదే ప్రకారంగా దీని ఒక అంశంగా తీసుకొని నిరంతరంగా దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా నేను యావత్ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యోగా ఒక మతానికి సంబంధించింది కాదు, యోగా ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు,
ఒక వర్గానికి సంబంధించింది కాదు. కాబట్టి మరి యోగము రాజభోగము. యోగా చేసినట్టయితే రాజభోగం అంటే ఆరోగ్యమైన రాజ్యంగా దేశంగా వర్ధిల్లుతున్న విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి సమాజ యొక్క నిర్మాణానికి యోగా ఎంతో తోడ్పడుతున్న విషయాన్ని ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గుర్తించినాయి. కాబట్టి మన భారతదేశం యొక్క మనుగడ అవుతుందో దీని మీద ఆధారపడి ఉంటుందనేటువంటిది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. జై గురుదేవ్. అందరికీ శుభోదయము. ముందుగా మా గురువు గారైనటువంటి రవీంద్రాచారి గారికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నాతోటి సాధకులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ యోగా అనేది జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. ఇలాంటి యోగా దినోత్సవం రోజే కలవడం కాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యోగా అనేది మన నరాల్లో భారతీయ సాంప్రదాయంలో పుట్టిన ప్రతి ఒక్కరి లోపల నిమడీకృతమై ఉన్నది. కాకపోతే దాన్ని పైకి లేవనెత్తడం కోసం ఈ అభ్యాసం అంతా జరుగుతుంది. చిన్నప్పుడు, ఇప్పుడు కాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితమే చిన్న పిల్లలు పుట్టినప్పుడే మన అమ్మమ్మలు, నానమ్మలు ఫస్ట్ వాళ్ళకు యోగా అనేది అప్పుడే స్టార్ట్ చేసిండ్రు. చిన్న పాప పుట్టినప్పుడు కాళ్ళ మీద పడుకొని వాళ్ళకు నూనెతోటి మసాజ్ చేసి, మర్దన చేసి, తర్వాత నలుగుపిండి పెట్టి స్నానం చేపిస్తే పిల్లలు అసలు ఏడ్చే వాళ్ళే కాదు, మధ్యాహ్నం వరకు కూడా పడుకునే వాళ్ళు. అలాంటి యోగా అక్కడనే స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయిన యోగా అనేది దినదినం అలానే స్కూల్ జీవితానికి పిల్లలు విద్యార్థులుగా ఉన్నప్పుడైనా కానీ, మళ్ళీ ఆ నుంచి కాలేజీలకు, మళ్ళీ ఆ నుంచి ఇంకా పై చదువులకు వెళ్తున్నప్పుడు అలానే ఆ యోగా అనేది కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు యోగా డేనే అవుతుంది. ఇట్లా ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళి, మనం భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా యోగా అంటే ఏంటిదంటే ఇట్లా చిట్కాలు చెప్పే అంత అవేర్నెస్ వచ్చింది. పిల్లలకైనా, పెద్దలకైనా, వృద్ధులకైనా ఆరోగ్యం కోసమే యోగా చేయని అవసరం లేదు. ఆరోగ్యం అందరు అనుకుంటారు ఏంటంటే ఏజ్ వస్తుంటే, ఇప్పుడు 40-50 వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులని, డయాబెటిక్ అని, బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయని యోగా చేస్తున్నారు. అలా కాదు. యోగా అనేది మన మానసిక ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి చేయాలి. ఎదుగుదల, మానసికమైన ఎదుగుదల ప్రతి మనిషి లోపల ఉండాలి. అలాంటి ఎదుగుదల వల్ల వాళ్ళు ఏ రకమైన విజయాన్నైనా సాధించగలరు. ఇలాంటి యోగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవీంద్రాచారి గారికి, అలానే మాతోటి సాధకులకు అందరికీ కృతజ్ఞతలు. జై గురుదేవ్. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది ప్రతి మనిషికి అవసరం. యోగా చేయడం వల్ల ప్రతి మనిషి ఎన్నో రోగాల బారి నుండి తప్పించుకోవడానికి ఒక మంచి అవకాశము. కాబట్టి ప్రతిరోజు ఒక గంట సమయము, గంట లేకున్నా కూడా ఒక 45 మినిట్స్ అయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలి. యోగా చేయడం వల్ల ఎన్నో మనకు ఆరోగ్యమైన ఇది ఉంది. కాబట్టి యోగా చేయాలి. ధన్యవాదాలు. యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాకుండా మానసికంగా కూడా దృఢత్వంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధానంలో ఒక భాగం. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి భారతదేశం యొక్క చరిత్ర గురించి. కాబట్టి రోజుకు ఒక 1 అవర్ దాన్ని కేటాయిస్తే మిగతా 23 అవర్స్ ఆరోగ్యాన్ని మనలను గుర్తిస్తుంది, రోగాల బారి నుంచి కాపాడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వివేకానంద స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చారి గారు మాకు 2009 నుండి పరిచయం. దాదాపు హరిత యోగా శిబిరంలో మాకు గురువు గారు కూడా. ఈరోజు యాక్చువల్గా ప్రధానమంత్రి మోడీ గారి పిలుపుని అందుకొని 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం స్టార్ట్ అయింది. అప్పటి నుండి కంటిన్యూగా చేస్తున్నారు. యోగా అంటే మన జీవన శైలి ఉంది. యోగా అంటే అందరికీ ఆసనాలు వేయడం అని అనుకుంటున్నారు, కానీ శారీరకంగా, ఆధ్యాత్మికంగా
గట్టి బలవంతంగా ఉండాలంటే మనం నిత్యం యోగా చేయాలి. ఇప్పటికి కూడా నేను కంటిన్యూగా ఇంట్లో చేసుకున్న కొద్దిగా లాస్ట్ 5 years బ్యాక్ సయాటికా ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా బెంగళూరులో డాక్టర్లు కొంతమంది ఆపరేషన్ చేయాలన్నారు, కానీ వేరే న్యూరో సర్జన్ మీకు అవసరం లేదు, ఒక 4-5 months ఎక్సర్సైజ్ చేయాలి కంటిన్యూగా అని చెప్తే అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా స్టిల్ రోజు మార్నింగ్ ఈవినింగ్ వీలైతే వాకింగ్ వెళ్తాను. ఇంట్లో చిన్న చిన్న మీ అవకాశం ఇచ్చినందుకు చారి గారు చాలా ధన్యవాదాలు. దినోత్సవ శుభాకాంక్షలు. రండి సార్. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవం శుభ సందర్భంగా అందరు హాజరైన మీ యోగాసనులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రాచీన యుగంలో మనకి ఆసనాల ద్వారా, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ల నుండి మనకు కొంత ట్రీట్మెంట్ అనేది వచ్చేది. కానీ ఇలాంటి ప్రస్తుతం ఏంటంటే అనారోగ్యాల పాలవుతున్నారు జనాలు చాలా మంది. ఈ ఆర్థికంగా చాలా కృషించిపోతున్నారు. మనకు ప్రాచీనమైన ఈ కళని ఈ మరుగున ఉన్నదని తెర మీదకి తీసుకురావడానికి 2015లో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి రాష్ట్రానికి, జిల్లాలకి, గ్రామాలకి విస్తరించి యోగా ద్వారా ఆరోగ్యం పొందాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మీయ యోగా బంధువులకి, పట్టణ ప్రజలకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి శుభోదయం. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్కు ఎదురుగా ఉన్న వివేకానంద స్కూల్లో యోగా నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది యోగా సాధకులు పైన మరియు పెద్దల సమక్షంలో యోగా క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన సాధకులకి, మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది సంవత్సరానికి ఒక రోజు జూన్ 21 అనేది కాకుండా ప్రతిరోజు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. కనీసం ఒక 40 నిమిషాలు, ఒక గంట సేపు మీ వీలైన సమయాల్లో యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. పతంజలి మహర్షి 5000 సంవత్సరాల క్రితం మనకు ఈ భారతదేశానికి యోగా అనే ఈ అద్భుతమైన ప్రక్రియలు అందించి, వారు తదనంతరము కొందరు ఋషులు, మునులు అందరూ కూడా మన ప్రజలకి యోగాన్ని అందించడం జరిగింది. దాన్ని కొంతకాలం చేసిన తర్వాత మన భారతదేశం అనేది కొంచెం యోగాలో వెనుకబడిన, మన నుంచి నేర్చుకున్న చైనా దేశము అది ఇప్పుడు యోగా సాధనతోటి అంతరిక్షంలోకి వెళ్తూ అనేక రంగాల్లో వాళ్ళు మేధాశక్తిని పెంచుకొని వాళ్ళు ముందంజలో ఉన్నారు. అలాగే ఆ చైనా తర్వాత కూడా అన్ని భారతదేశాలే కాకుండా, చైనా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాలో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయి, ఒక భారతదేశం మాత్రం వెనుకడలో ఉంది. కాబట్టి భారతదేశం అన్నిట్లో ముందంజలో ఉన్న మన హిందూ సంప్రదాయము, మన సంస్కృతిని, మన హిందువులందరూ కూడా దీన్ని నిలబెట్టి, పిల్లలే చేయాలి, పెద్దలే చేయాలి, వృద్ధులే చేయాలని కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, దప్పికైతే వాటర్ తాగుతున్నాం. అలాగే యోగా ఎందుకు చేయకూడదు? మనం ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం, కానీ దాంట్లో అన్నిటికీ మించింది యోగా అనేది నమ్మి నేను ఈ రంగంలోకి దిగి 10 మందికి ఆరోగ్యాన్ని భరిస్తూ, ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం మనం అన్నం ఎలా తింటున్నామో, అలాగే ఎలాగైతే నిద్రపోతున్నామో అలాగే యోగా చేయండి. కనీసం మీకున్న టైంలో ఎంతో కొంత సమయంలో మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోండి. ప్రతి రోజుకి యోగా సెంటర్లు పెట్టి నేను యోగా నేర్పించడం నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. ధన్యవాదాలు. ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టిన దానికంటే ఏది రాకముందే మీరు జాగ్రత్త పడితే యోగాతోటి అన్నిటి కూడా మనకు దానికి నిర్మూలన జరుగుతుంది. కాబట్టి మన దేశాన్ని కాపాడుకున్న బాధ్యత, మన ఇల్లు కాపాడుకున్న బాధ్యత, మన పిల్లల్ని కాపాడుకున్న బాధ్యత మీ దగ్గర ఉంది. కాబట్టి దయచేసి అందరికీ యోగా గురువుగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిరోజు ఒక గంట సేపు యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా యోగా సాధకులకి, నేను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై గురుదేవ్. జై జై.